పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు. స్కాలర్షిప్లు రాకపోవడంతోనే విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత పై చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకి టీసీలను మెమోలను ఇవ్వలేకపోతున్నాయని అన్నారు. ఇక దీంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక స్కాలర్షిప్లు రాకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్లు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మేము పీడీఎస్యుగా డిమాండ్ చేసేది ఒకటే, గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మేము ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే వాటి మీద దృష్టి పెట్టిరు, కానీ కనీసం విద్యార్థుల సంఖ్య ఎట్లా ఉంది, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థుల కాలేజీలు కళాశాలలు స్కూల్ ఏ విధంగా ఉన్నాయి పట్టించుకోకుండా ఈరోజు విద్యాశాఖ మంత్రిని కూడా సీఎం గారు తన చేతి కింద పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం ద్వారా ఈరోజు విద్యార్థులు వాళ్ళ చదువులు పూర్తి అయిన తర్వాత పై చదువులకు పోవాలంటే ఆయా కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళకు ధృవపత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థులు వేలాది రూపాయలు ఈరోజు కళాశాలలో కట్టకుండా పై చదువులకు పోకుండా ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది ప్రభుత్వాలకు తెలియాలంటే వాళ్ళు ఇచ్చిన కుట్టానికి ఇచ్చిన హామీలు అయితే ఏవైతే అవి నెరవేర్చడం కోసం ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, కానీ రేపు ఈ దేశానికి ఈ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి విద్యార్థులు ఈ విద్యా వ్యవస్థ గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడ మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి